కూర్మ గ్రామంలో మీరు ఎద్దులతో దున్నుతూ వ్యవసాయం చేస్తారు కదా! అలా చేయడం వల్ల ఎద్దులను హింసించినట్లు అవ్వదా? హరే కృష్ణ. యాక్చువల్గా భగవంతుని యొక్క సృష్టిలో ప్రతి ఒక్క జీవికి కూడా తన ధర్మం అనేటువంటిది ఉంటుందన్నమాట. ఆ ధర్మాన్ని అది నిర్వర్తించడం ద్వారా అది తర్వాత జన్మలో ఉన్నత గతికి, ఉన్నత శరీరాన్ని కానీ లేకపోతే భగవంతుని యొక్క ధామం కానీ వెళ్ళడం అనేటువంటిది ఇది జరుగుతుందన్నమాట. ఎద్దుల గురించి ఏదైతే మీరు ప్రశ్న వేశారో, ఇది ఎద్దుల యొక్క శరీరం కానీ దాని యొక్క శరీర ధర్మం ఏంటిదంటే ఈ యొక్క వ్యవసాయం చేయడం కోసం అది సహకరించడం, తర్వాత రవాణా కోసం అది ఉపయోగపడడం. ఈ మన వైదిక సనాతన ధర్మంలో ఆవు తర్వాత ఎద్దు ఈ రెండింటిని తల్లి స్థానం తండ్రి స్థానం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆవు మనకు పాలన ఇస్తుంది కాబట్టి తల్లి స్థానాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత ఎద్దు అనేటువంటి మన తండ్రిలాగా, ఎందుకంటే మనకు పోషణని ఇస్తుంది అన్నట్టు. ఆ విధంగా ఇది వైదిక సనాతన ధర్మంలో ఒక భాగంగా ఉండడం ద్వారా, అంటే భగవంతుని యొక్క ప్లాన్లో, భగవంతుని యొక్క ప్రణాళికలో ఇది ఒక భాగం అవడం ద్వారా దీనికి కావాల్సిన ఆధ్యాత్మిక సుకృతి దానికి వచ్చేస్తుంది, దానికి తెలియకపోయినా. ఎలాగైతే మనం అగ్నిలో తెలిసి వేలు పెట్టినా తెలియకుండా వేలు పెట్టినా కాలడం ఎలాగా సహజమైందో, అలాగే ఒక పశువు తనకి తెలిసి చేసినా తెలియక చేయకుండా చేసిన యొక్క భగవంతుని యొక్క ప్రణాళికలో ఉంది కాబట్టి దానికి కావాల్సినటువంటి సుకృతి దానికి వస్తుంది. తర్వాత ఆ యొక్క ఎద్దు యొక్క శరీరమే ఈ యొక్క వ్యవసాయం కోసం, ఇక దున్నడం కోసం, ట్రాన్స్పోర్టేషన్ కోసం ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఇప్పుడు గుర్రం ఉంది, గుర్రంని యొక్క శరీరం ఉంది, దానికోసం ఎందుకు? రవాణా కోసం అది ఉపయోగపడుతుంది అన్నట్టు. మరి దాన్ని ఆ విధంగా వాడకపోతే ఇంకెలా వాడాలనుకుంటున్నారు మీరు? కబేలాలకు పంపించి వాటిని చంపి ట్రాన్స్పోర్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? మరి ఇంకే విధంగా వాటిని ఉపయోగించాలనుకుంటున్నారు మీరు? తర్వాత ఇప్పుడు గోశాలలు కూడా ఎన్నో గోశాలలు ఉంటాయి. అందులో ఒక చోట కట్టేసి మనకు దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ ఇచ్చినా కూడా అది ఆనందంగా ఉండలేదు. ఇప్పుడు మీరే అనుకోండి, ఒక రూమ్లో పెట్టేసి మీకు కావాల్సిన తినే పదార్థాలు అన్నీ ఇచ్చాను, మీరు ఆనందంగా ఉంటారా? మీరు తిరగాలనుకుంటారు. మీకు ఒక యాక్టివిటీ అనేటువంటిది అవసరం. అవి ఏమి పనులు చేయకుండా దున్నకుండా ఉంటే దాని శరీరం మధ్యపడుతుంది, రకరకాలైనటువంటి వ్యాధులు వాళ్ళకి వస్తాయి. అవి చాలా ఆనందంగా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ కూర్మ గ్రామంలో వాటికి మేము గ్రేసింగ్ తీసుకెళ్తాం. కేవలం మేము పని చేయించుకోవడమే కాదు, వాటికి స్వేచ్ఛగా ఎక్కడైనా వాళ్ళు తిరిగే విధంగా అవి డే మొత్తం తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే పని అవసరం ఉంటుందో అప్పుడు వాటి దున్నడం జరుగుతుంది. అప్పుడు దాని శక్తికి సరిపోయే విధంగా తవుడు కానీ అన్ని ఇవ్వడం కూడా, దాని యొక్క ఫెసిలిటీ కూడా మేము చూస్తాం. దానికి ఏమైనా అనారోగ్యం వచ్చినా కూడా మేము చూస్తాం. మా కుటుంబంలో ఒక సభ్యునిగా మేము చూస్తాం తప్ప ఒక పశువులాగా మేము చూడమన్నట్టు. ఎందుకంటే భగవంతునికి ప్రసాదాన్ని అర్పించడానికి అది ఒక భాగం అవుతుంది కాబట్టి దాన్ని మేము గౌరవిస్తాం, ఒక తండ్రి స్థానాన్ని ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు సమాజంలో దీని ఎద్దులను ట్రాక్టర్లను పెంచుతూ ఉన్నారు, వీటన్నిటిని ఫ్యాక్టరీస్ని ఎంకరేజ్ చేస్తున్నారు. దీనివల్ల అందరూ ట్రాక్టర్లు వాడడం వల్ల ఎద్దులకు పని లేకుండా అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారు? ఈ యొక్క కషాయశాలకు పంపించి పంపిస్తున్నారు. అంటే మీరు ఎద్దులను వీటిని ఉపయోగించకపోతే, వ్యవసాయంలో కానీ దీన్ని ఉపయోగించకపోతే మీరు ఇండైరెక్ట్గా వాటిని చంపడానికి ప్రేరేపిస్తున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్క జీవి కూడా వాటి యొక్క ధర్మం ఉంటుంది, ఆ ధర్మం ప్రకారం దాన్ని నియోగించాలి. సమాజంలో ఎవరు కూడా భగవంతుడు ఇచ్చిన ధర్మాలను ఎవరు పాటించడం లేదు, అందుకే అస్తవ్యస్తం అయిపోయింది. ఇంకా మీరు ఒక పశువు గురించి అడుగుతున్న, మనుషులు కూడా అసలు దేని గురించి పాటించట్లేదు. కాబట్టి మనం వారి ధర్మాలని వారు సక్రమంగా నిర్వర్తిస్తే ఆనందాన్ని, సంతోషాన్ని మన జీవితంలో ఖచ్చితంగా పొందగలుగుతాం. కానీ దానికి విరుద్ధంగా వెళ్తే ఖచ్చితంగా పర్యవసనాలు ఎదుర్కోవాల్సిందే. దీనికి ఎవరు తప్పించుకోలేరు. హరే కృష్ణ.